అంతే అంతే. సో మీ పార్టీ కార్యాలయాల కోసం స్థలాలు తీసుకోవడం, దానిపైన వివాదం చూస్తున్నాం. సో ఒకే టైప్ బిల్డింగ్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కేటాయించుకోవటం, కోటలు కట్టడం, అనుమతులు లేకుండా కట్టడం, ఇది ఎలా సమర్థించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మొట్టమొదటిసారి ఇది జరగలేదు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి నిబంధనల్ని తీసుకొచ్చినటువంటి పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 రోజులైంది. ఈ 20 రోజుల నుంచి ప్రజలకి ఏం చేశారు అంటే చెప్పటానికి ఒక్క పని లేదు. విధ్వంసకాండ సృష్టించటం, నరమేధం సృష్టించటం, ఎక్కడైతే తెలుగుదేశానికి ఓట్లు పడలేదో అక్కడ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కొట్టడం, వారిని ఊరి నుంచి వెలివేయడం, తరిమి వేయడం, వారి మీద దాడులు చేయడం, వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటం, శిలాఫలకాలని పగలగొట్టడం, కక్షాపూరిత రాజకీయాలు చేయటం, ఇది ఈ 20 రోజుల నుంచి గడిచినటువంటి పరిస్థితి. దీని నుంచి ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేసింది. తెలుగుదేశం పార్టీని ఎందుకు మనం గెలిపించింది అనేటటువంటి భావనలోకి ప్రజలు వెళ్తున్నారు అనేది గమనించిన వీరు డైవర్ట్ చేయడం కోసం మొన్నేమో రిషికొండ అన్నారు, ఈ రోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అంటున్నారు. పెద్ద పెద్ద భవంతులని మాయ అంటున్నారు. మేమేమి 4-5 ఫ్లోర్లు వేయాల. ఇవాళ మనం తాడేపల్లి వెళుతుంటే రైట్ సైడ్లో జనసేన పార్టీ కార్యాలయం కడుతున్నారు, 6 అంతస్తుల భవనం. లెఫ్ట్ సైడ్లో మీకు ఎన్టీఆర్ భవనం ఉంటుంది. అది దాదాపు చాలా పెద్ద భవనం, 6 ఎకరాల్లో నిర్మించినటువంటి భవనం. యాక్చువల్గా ఆ భవనం యొక్క స్థలాన్ని చూడండి, ఎక్కడైతే నిర్మించారో 4 ఎకరాలు 4 రైతులది. అది డీకే పట్టాలు ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి వారి పేరు మీద ఉన్నటువంటి భూమిని వీరి ప్రభుత్వంలో మార్చుకొని 2 ఎకరాలు కుంటపోరం బోకును కలుపుకొని 6 ఎకరాల్లో కట్టారు. 99 సంవత్సరాలు లీజు, 1000 రూపాయలు సంవత్సరానికి లీజు. ఇది మీరు తెచ్చినటువంటి పద్ధతే కదా. మీరు తీసుకొని మీరు పెద్ద పెద్ద భవంతుల్ని కట్టి అది ఒక జీవోని తీసుకొచ్చారు 2016లో. ఆ జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసినటువంటి నియమాలకి లోబడి వారు ఆటో నగర్లో ఒక స్థలాన్ని తీసుకున్నారు. ఆటో నగర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి స్థలాన్ని తీసుకొని అక్కడ కూడా ఒక పెద్ద తెలుగుదేశం కార్యాలయాన్ని కట్టారు. మరి మీరు తెచ్చిన జీవోనే కదా. ఇదే జీవోకి లోబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో అన్ని అనుమతులతోటి మా కార్యాలయాలను నిర్మిస్తుంది. మేమేం కొత్తగా నిర్మించట్లేదు. మీరు తీసుకొచ్చినటువంటి జీవోకి లోబడే మేము నిర్మాణాలు చేస్తున్నాం. సో నిర్మాణాలు లోబడి ఉంటే సరే, ల్యాండ్ కేటాయింపు జీవో ప్రకారం జరిగింది, ప్రభుత్వం తెచ్చిన చట్ట ప్రకారం జరిగింది అనుకుంటే, బిల్డింగ్స్ నిర్మించడం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది, అనుమతులు లేకుండా నిర్మించారు అనేది చాలా స్పష్టంగా మా నాయకులు చాలామంది చెప్పారు. ఒక్కొక్క కార్యాలయానికి లక్షల్లో ఫీజులు చెల్లించాం. అవి కోర్టుకు కూడా సమర్పించాం. ఎక్కడెక్కడ స్థలాలు తీసుకున్నాం, ఎక్కడెక్కడ నిర్మాణాలకి ఫీజులు చెల్లించాం, అనుమతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. కక్షపూరితంగా వ్యవహరించడానికి తప్ప ప్రభుత్వం అధికారులు తీసుకొచ్చి నోటీసులు అంటిస్తున్నారు కదా, వారం రోజుల్లోపు సమాధానం చెప్పండి ఏంటి. వైజాగ్ ఏ నిర్మాణాన్ని కూల్చాలన్నా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఫస్ట్ ఒక నోటీస్ ఇస్తారు, నోటీస్కి స్పందించకపోతే రెండవసారి నోటీస్ ఇస్తారు, రెడ్ నోటీస్ ఇచ్చిన తర్వాత మూడవసారి ఈ నోటీస్కి పగలగొడతారు. మరి మీ ప్రభుత్వం వచ్చి 20 రోజుల్లో ఎన్ని నోటీసులు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు ఒకసారి చూపించమనండి. నా దగ్గర ఒక ఆడియో బయట ఉంది. ఒక అధికారి మా కార్యాలయానికి కాల్ చేసి, మేము నోటీస్ ఇస్తాం సార్, బ్యాక్ డేట్లో కొంచెం దయచేసి తీసుకోండి, మాకు అధికారుల ఒత్తిడి ఉంది అన్నట్టుగా మాట్లాడినటువంటి ఆడియోని మా అఫీషియల్ ట్విట్టర్లో కూడా మేము పోస్ట్ చేసాం. ఒకసారి ఇది వినండి. ఏం లేదు సార్, అది నోటీస్ అనేది ఏమైనా సర్వ్ చేశారా అని అడుగుతున్నారు సార్. మేము లాస్ట్ వీక్ లో కానీ లాస్ట్ వీక్ లో బాయ్స్ మొత్తం సార్ లాస్ట్ వీక్ లో డేట్ రాసి మీకు నోటీస్ ఇస్తాం సార్. అది యాక్సెప్ట్ చేస్తారా సార్? కొద్దిగా నోటీస్ ఏముండదు సార్. అంటే మామూలుగా వాళ్ళు మీరు కడుతున్నారని చెప్పేసే సార్, అదేం లేదు, మీ ప్రాబ్లం ఏం లేదు అక్కడ దానికి సంబంధించింది. మేము అక్కడ డేట్ వేసుకోవడానికి అడుగుతున్నారు, అందుకని మేము లాస్ట్ మంత్ డేట్ అయినా వేస్తాం సార్. ఆ డేట్ మీద మీకు నోటీస్ ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇచ్చినట్టు డేట్ వేసేస్తాం. ఇది ఎవరు మాట్లాడింది? అది
సిఆర్డిఏ అధికారులు భవనానికి నిర్మాణానికి అనుమతి ఇచ్చేటటువంటి అధికారి మాకు పైనుంచి ఆఫీసర్స్ యొక్క ప్రెషర్ ఉంది, మీకు పాత డేట్లో నోటీస్ ఇస్తాం, ఎలాంటి ప్రాబ్లం లేదు, కేవలం నోటీసే, మీకు బిల్డింగ్లకు సంబంధించి ఏమీ చేయరు, నోటీస్ తీసుకోండి సార్, మాకు పైనుంచి ప్రెషర్ ఉంది అని కాల్ చేశారు. ఇది ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాం మేము, మా అఫీషియల్ ట్విట్టర్లో. ఒకవేళ మేము చేసింది తప్పు అయితే మీరు చేసినటువంటి బిల్డింగ్ నిర్మాణాలతో పాటు మావి కూడా పడేస్తే మాకేం అభ్యంతరం ఉండదు. ఒకవేళ మీరు చేసింది ఒప్పు అయితే మేము చేసింది తప్పెలా అవుతుంది? మీరు గతంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణాల అనుమతులు లేకుండా ఉంటే, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే, ఎందుకు మీరు ఎవరికి నోటీసులు కూడా ఇవ్వలేదు? ఎందుకు మీరు అప్పుడు కూల్చే ప్రయత్నం చేయలేదు? సార్, మేము చేస్తే కక్ష రాజకీయం అనేవారు. మేము అన్ని అనుమతులతోటి అన్ని నిబంధనలకు లోబడి కరకట్ట మీద ఇప్పుడు ఏదైతే నివాసం ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు, వారు ఏ నివాసంలో అయితే ఉన్నారో ఆ నివాసం ఉన్నటువంటి ప్రాంతం నదీ పరివాహక ప్రాంతం గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అక్రమ కట్టడంలో వారి నివాసం ఉన్నారు. ఇది మనం నోటీసులు ఇచ్చాము, నోటీసులకు వారు స్పందించారు. లింగంనేని రమేష్ గారు అది నాదే అని ధృవీకరించారు. చంద్రబాబు నాయుడు గారు రెంట్ పే చేస్తున్నట్టు డబ్బు డ్రా చేశారు. వారి భార్య గారు వారికి డబ్బు చెల్లించినట్టుగా అనేక ఇది ఉంది. దాంతోపాటు ప్రభుత్వంలో జీవోనిచ్చి దాన్ని వాళ్ళు ఆధునీకరణ చేసుకోవడం కోసం, సీఎంకి క్యాంప్ ఆఫీస్గా వాడుకోవడం కోసం, నివాసంగా వాడుకోవడం కోసం అన్ని రకాల డేటా మనకు అందుబాటులో ఉంది. మరి అక్రమ కట్టడంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సక్రమమైనటువంటి పరిపాలన ఎలా అందిస్తారు? వారి వాళ్ళ ఉన్నటువంటి నివాసం అక్రమం అయితే సక్రమంగా కట్టినే వారికి ఎలా కనపడతాయి? మీరు అడిగినటువంటి విధంగా వారు ఎంత సక్రమమైన మార్గంలో ఉన్నారనే దానికి ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్లో. ఈ ఎన్టీఆర్ భవన్ వీరు ఎందుకు తీసుకున్నారు, ఎప్పుడు నిర్మించారు అనేది మీరు ఒక డేటాను ఒకసారి కానీ చూస్తే గూగుల్లో మనం సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఎందుకు పర్మిషన్ తీసుకున్నారు, ఇది ఈ పర్మిషన్ తీసుకున్నది దేని పేరు మీద, దానిలో జరిగేటటువంటి కార్యకలాపాలు ఏంటి ఒకసారి కానీ తీసుకుంటే, సార్ ఇది నేను ఆన్లైన్లో తీసిందే, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు కానీ టైప్ చేస్తే ఎవరికైనా వస్తుంది. దీనిలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఎన్టీఆర్ మెమొరబుల్ ట్రస్ట్ ఈజ్ ఏ రిజిస్టర్ చారిటబుల్ సొసైటీ దట్ ఆపరేట్స్ ఆన్ ఏ సెక్యులర్ నాన్ పొలిటికల్ నాన్ గవర్నమెంటల్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ బేసిస్. దీనిలో సర్వీసెస్ ఉంటాయి అని చెప్పారు. నాన్ పొలిటికల్ అని ఉంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ లో ఏం చేస్తున్నారు సార్? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ ఆఫీస్ కదా అది. మరి వారు తీసుకున్నటువంటి పర్మిషన్, వారు అప్పుడు ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ల్యాండ్ తీసుకొని బిల్డింగ్ కట్టి ఈ రోజు వరకు కూడా దానిలో వారి యొక్క పార్టీ కార్యాలయాన్ని నడుపుతున్నారు. నాన్ ప్రాఫిటబుల్ అంటున్నారు, నాన్ పొలిటికల్ అంటున్నారు, నాన్ గవర్నమెంటల్ అంటున్నారు. మరి జరుగుతున్నదంతా పొలిటికలే కదా, పార్టీ ఆఫీసే కదా. 2 భవనాలు ఉన్నాయి. 2 భవనాల్లో ఏదో పేరుకి ఎన్టీఆర్ గారి ట్రస్ట్ పేరు మీద పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్లో జనాలకు ఏదో స్కిల్స్ నేర్పించడానికి ఒక డెవలప్మెంట్ సెంటర్ అని పెడతారు. ఎంతమంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించారనేది చూస్తే డేటా ఏముండదు అక్కడ. పేపర్ మీద మాత్రం ఇవన్నీ ఉంటాయి. వారు ప్రాక్టికల్ గా చేసేది అది పార్టీ కార్యాలయం. మరి ఇంత దగా చేసి ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్న వారు వీళ్ళు మళ్ళీ వేదాలు వల్లిస్తున్నట్టుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తప్పు చేయలేదు. అన్ని వీరు తెచ్చినటువంటి జీవో నిబంధనలను పాటిస్తూ స్థలాలు కేటాయించుకోవడం జరిగింది. దాంతో పాటుగా పర్మిషన్స్ తీసుకున్నాం, అన్ని అనుమతులతోటి. పర్మిషన్స్ లేవనేది కదా ఇప్పుడు మీరు లేవని లేకపోతే బ్రహ్మాండంగా మీరు కోర్టుకు సమర్పించి కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత పగలగొట్టొచ్చుగా. కోర్టు ఏం చెప్పింది, ఎలాంటి డీవియేషన్స్ ని మీరు చేయకూడదు, నిబంధనలకు లోబడి మీరు చేయాలన్నారు. 4 గంటలు 5 గంటల సమయంలో అసలు కార్యాలయాలు ఓపెన్ అవుతాయి సార్? ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ అవుతాయా? మరి ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ కానటువంటి సమయంలో 4 గంటలకు వెళ్ళి పగలగొట్టారంటే అది అక్రమం అయితే ఆ టైంలో మీరు ఎందుకు పగలగొట్టారు? అది సక్రమం కాబట్టే మీరు ఆ టైంలో పగలగొట్టారు. ఇది మీడియాకి వచ్చి లీక్ అయితే ఎన్టీవీ కొన్ని ఛానల్స్ ప్రసారాలు చేస్తుంటే సాక్షితో పాటు ఛానల్స్ ని కేబుల్ ఆపరేటర్స్ తో చెప్పేసి చాలా చోట్ల నిషేధించారు ఛానల్స్ ని. మరి అవన్నీ సక్రమం అయితే మీరు అదే ఛానల్స్ కి ఇచ్చేసి ఎలా అక్రమం జరిగిందో చూపించవచ్చుగా. మేమే అడుగుతున్నాం కదా, ఇవాళ మీరు కట్టినటువంటి భవంతులు, నిర్మించినటువంటి స్థలాలు
వాటికి సంబంధించినటువంటి జీవోలు మేము కూడా పేపర్లో కూడా వేయడం జరిగింది, సాక్షి పేపర్లో వచ్చింది, మేము కూడా చెప్పాం. ఇవన్నీ నిజాలా అబద్ధాలా ఒకసారి మీరు కూడా తీసుకున్నారు కదా అని అడుగుతున్నారు. బట్ మీరు చేసిన తప్పు కదా, పేదవాళ్ళకేమో. సార్ తప్పెందుకు అవుతుంది? మీరు ఒక జీవో ఇచ్చారు, ఒక ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనలకు లోబడి లీజ్కి తీసుకోవడం తప్పెలా అవుతుంది? పర్మిషన్స్ కావాల్సినటువంటి పేమెంట్స్ కట్టి పర్మిషన్స్ తీసుకున్న తర్వాత తప్పు అంటే ఎలాగా? వితండవాదం అవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం ఓకే, అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇవ్వలేదు మీకు ఆ ల్యాండ్ ఇవ్వడానికి సంబంధించి, వాళ్ళ కంట్రోల్లో ఉన్న ల్యాండ్, దాన్ని ఎలా తీసుకున్నారనే పాయింట్. ఎందుకు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు సార్? ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని నిబంధనలకు లోబడి అని చెప్తున్న తర్వాత తీసుకున్నారని తప్పుడు రాతలు రాసినంత మాత్రాన అబద్ధం నిజమవ్వదు కదా. మేమేమంటున్నామంటే అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము కట్టామంటున్నాం. మీరు ఏ విధంగా అయితే అన్ని జిల్లాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేశారో అదే పద్ధతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిబంధనలకు లోబడి తీసుకున్నటువంటిది తప్పెలా అవుతుంది అంటున్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటలు కడుతుంది, పేదలకేమో చిన్న చిన్న గుడిసెలు. కోటలు అంటే ఏ సార్? కోటలు అంటే ఏవి? 5 అంతస్తులు 6 అంతస్తులు 5 అంతస్తులు 6 అంతస్తులు భవనాలన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద వీళ్ళు పొందినటువంటి ఈ తెలుగుదేశం భవనాలు తప్ప మావి 2 ఫ్లోర్ల బిల్డింగ్లు ఎక్కడైనా మీరు గమనించండి. 2 ఫ్లోర్లే, 2 ఫ్లోర్లలో టాప్ లో పెంకుతోటి పెంకుటిళ్ళు లాగా మా ఉంటాయి, వాళ్ళవి మాత్రం 10 అంతస్తుల భవనాలు వాళ్ళవి.